గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాందమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సప్తమి తిథి సాయంత్రం 5:48 వరకు, తదుపరి అష్టమి. అనురాధ నక్షత్రం సాయంత్రం 4:18 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. విష్కంభ యోగం రాత్రి 10:02 వరకు, తదుపరి ప్రీతి యోగం. వణిజకరణం సాయంత్రం 5:48 వరకు, తదుపరి విష్టికరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 10:09 నుండి 11:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:19 వరకు, తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:58 నుండి 11:46 వరకు. అమృత ఘడియలు ఈరోజు తెల్లవారుజామున 5:14 ప్రారంభమై ఉదయం 6:56 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతా ఆరాధన గురించి చెప్పుకున్నట్లయితే, ఈనాడు మంగళవారం, సప్తమి, ఈ రెండింటి కలయిక చాలా విశేషం. సంప్రదాయంలో ఉపాసనా గ్రంథాల్లో భౌమ సప్తమి అని కూడా ప్రత్యేకంగా చెప్తారు. ఇక నక్షత్రం విషయానికి వస్తే, అనురాధ నక్షత్రం మిత్రం మైత్రం అనురాధం అనురాధస్య సంలింగం అని మిత్ర అనేటటువంటి సూర్య సంబంధమైనటువంటి దేవతా అధిష్టానంగా కలిగినటువంటి నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి శనైశ్చరుడు. సప్తమి తిథి శనైశ్చరుడికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి. అందులో భౌమ మంగళవారం కనుక ఈనాడు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఆ అభిషేకాదులు, సుబ్రహ్మణ్య దర్శనం చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం. సుబ్రహ్మణ్య స్వామికి పరిపూర్ణమైనటువంటి దేవతగా మనకి సంప్రదాయంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. సుబ్రహ్మణ్యం సర్వగురుహు అని సుబ్రహ్మణ్య ఆరాధన అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేది వివాహం, సంతానం. ఇంతేకాకుండా ఎవరైతే జ్ఞానం కావాలనుకుంటారో, ఎవరైతే చక్కటి విద్యను సముపార్జించేటటువంటి ప్రయత్నంలో ఉన్నవారు ఉంటారో అటువంటి విద్యార్థులకు, అట్లాగే వేద విద్యను అభ్యసించేటటువంటి వారు, కొన్ని కళలు నేర్చుకునేటటువంటి వారు, క్రీడలు నేర్చుకునేటటువంటి వారు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల, సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ చేయటం వల్ల వారి కామ్యసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా పరమ గురుస్వరూపం ఆయన. ఎందుకంటే ఆయన పేరులోనే కుమార అనేటటువంటి పేరు ఆయనకి ఎలా వచ్చిందంటే, శివపార్వతుల కుమారుడు అవ్వటం ఒక విశేషమైతే, శాపవశాత్తు పరమేశ్వరుడు ఆయనకు వచ్చినటువంటి మంత్రాలన్నీ మర్చిపోయినటువంటి సమయంలో కుమారస్వామి ఆయనకు ఉపదేశం చేశాడు అని కూడా మనకి ప్రత్యేకంగా పురాణంలో చెప్పబడుతుంది. అట్లాగే మిగతా దేవతలందరికంటే కూడా స్వామినాథ అనే పేరు కలిగినటువంటి ఏకైక దైవం ఉన్నాడంటే అది సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అంటే ప్రభువు, స్వామి అంటే అధిపతి, స్వామి అంటే పరిపాలించేటటువంటి వాడు, స్వామి అంటే ధర్త, హర్త, భర్త అనేటటువంటి ఆ భావాలను కూడా మనకి నిఘంటువులో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అటువంటి ఆ స్వామినాథుడిగా పిలువబడేటటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల సమస్త శుభాలు మనకి కలుగుతాయి కనుక, హే స్వామినాథ కరుణాకర దీనబంధో అనేటటువంటి సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పారాయణ చేసి అందరూ సమస్త శుభాలను ఈ పవిత్రమైనటువంటి తిథి ఈ వారం నాడు పొందాలని, సుబ్రహ్మణ్య అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ సుబ్రహ్మణ్య నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం లభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభ ఫలితాలు అనుగురుతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు శుభావహంగా ముగుస్తాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో వాటన్నిటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు భాద్రపద శుద్ధ సప్తమి, మంగళవారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో రవి బుధులు, తులలో శుక్ర కేతువులు,
వృశ్చికంలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. సంతానం అందరూ కూడా తమ మాట వింటూ ఉండేటటువంటి కారణంగా చెప్పలేనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. స్థిరమైనటువంటి ఆస్తి విషయంలో సామూహికంగా కుటుంబం అంతా ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. తీసుకున్నటువంటి కారణంగా వచ్చిన ఆదాయాన్ని ఏం చేయాలనేటటువంటి విషయంలో కూడా సంపూర్ణమైన ఏకాభిప్రాయ సాధనని చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మాత్రం అంతంత మాత్రంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ పూజను చేస్తే మనశ్శాంతి లభిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా తాము కేంద్ర బిందువుగా కనిపిస్తారు ఈ రాశివారు. ఎవరు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ కూడా తాము అడక్కపోయినా తమనే సంప్రదిస్తూ కనిపిస్తారు. కుటుంబంలో ఉండే అందరూ కూడా శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారు, మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి ఆరోగ్యం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఔషధ సేవని సక్రమంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా కొద్దిగా ఇబ్బందులు తప్పే అవకాశం మాత్రం ఉండకపోవచ్చు. అకస్మాత్తుగా వైద్యాలయానికి తీసుకువెళ్ళవలసిన అవసరం వచ్చినట్టుగా భావిస్తారు, కానీ అలాంటి పరిస్థితులు ఏమాత్రం ఉండే అవకాశం లేనేలేదు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజిస్తే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఉత్తేజంతో ఉంటారు. ఏ విధమైన ఇబ్బందులు లేనటువంటి కారణంగా తీర్థయాత్రలకి వెళ్ళాలనే ఆలోచనలో ఉంటారు. ఏకాభిప్రాయ సాధన కుటుంబంలో అయ్యేటటువంటి కారణంగా మంచి ఉత్సాహంతో ఉండడమే కాకుండా సరైనటువంటి కాలానికి భోజనం, సరైన కాలానికి నిద్ర చేసుకుంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉంటారు కూడా. సంతానానికి సంబంధించిన విద్యలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు వారి స్థాయిని పరిశీలించుకుంటూ వారికి విద్య పట్ల ఉత్సాహాన్ని పెంపొందించే తీరులో బోధనని చేస్తూ కనిపిస్తారు కూడా. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు వాద వివాద ధోరణికి దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. పైన ఉండే అధికారులకి తోటి ఉద్యోగులతోనూ సత్సంబంధాలు ఉంటాయి. ఏ విధమైనటువంటి వాద వివాదాలు ఉండవు. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజిస్తే ఆరోగ్య సిద్ధి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రవర్తనలో తేడా లేకుండా ఉండేలా తమని తాము జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. తొందరపాటుతనం ఏమాత్రము లేకుండా పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ మాత్రమే ప్రవర్తనని కొనసాగిస్తారు. సకాల నిద్ర భోజనాలని ఖచ్చితంగా పాటించి ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ కనిపిస్తారు. వృద్ధులు అనారోగ్యవంతులు ఇంట్లో కానీ ఉన్నట్లయితే వారి పర్యవేక్షణకి వ్యక్తుల్ని నియమించుకొని కనిపిస్తారు. ఆ కారణంగా మానసికమైన ఒత్తిడి ఏమాత్రము కలిగే అవకాశం లేదు. పై అధికారులతో సమన్వయ భావంతో ఉంటారు. అయినప్పటికీ కూడా వారు కేవలం ఉద్యోగ అతిశయ భావంతో కొద్దిగా వీరిని ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు, కానీ ఏమాత్రపు అవకాశము దొరకని కారణంగా ఏమీ చేయలేకపోతారు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజిస్తే వివాహాది కార్యక్రమాలు లాభిస్తాయి.
నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా కూడా ఉంటారు. దూరభార ప్రయాణాలను చేయాలి అనగానే ఉత్సాహంతో పెడతారు తప్ప ఏ విధంగానూ వెనుకాడే పరిస్థితే ఉండకపోవచ్చు. అనేకమైనటువంటి దేవస్థానాలకి వెళ్ళడం, అలాగే అనేకమైనటువంటి హోమాలు, యజ్ఞాలు, పూజలు, పురస్కారాల్లో పాల్గొనడం, ఉత్సాహాన్ని అందరికీ కలిగించడం వంటి పనుల్ని చేస్తూ కనిపిస్తారు. కొత్తదైనటువంటి వాహనాన్ని కొనుక్కునే ఆలోచన ఉంటుంది. కొనుక్కున్నప్పటికీ కూడా ఆశ్చర్యపడవలసిన అవసరం ఉండదు. దూర ప్రాంతంలో తమ సంతానం ఉద్యోగాన్ని చేస్తూ ఉంటే వారిని చూస్తూ వారి యోగక్షేమాల్ని కనుక్కోవడం కోసం ఎంత దూర ప్రయాణమైనా సరే తేలికగా చేసేయగలుగుతారు. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని పూజిస్తే కుటుంబ సౌఖ్యం సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభం కలిగినటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. దాన ధర్మ బుద్ధి పెరుగుతుంది. విరాళాలని దైవానికి ఇయ్యాలనేటటువంటి ఆలోచనలో ఉంటారు. మొక్కులను తీర్చుకునేందుకోసమని దూరభార ప్రయాణాలని దైవ దర్శనం కోసం చేయాలని ఆలోచనని చేస్తారు. తప్పక అనుకూలించే అవకాశం కూడా గోచరిస్తుంది. సంతానంలో ఉన్నటువంటి వారి విద్యా ప్రతిభలు బాగా పెరిగేటటువంటి కారణంగా తప్పక ఉద్యోగ లాభం అవుతుందనే విశ్వాసం ఏర్పడుతుంది. ఎప్పటి నుండో అలా అపరిష్కృతంగా ఉన్నటువంటి న్యాయస్థాన సమస్యలు క్రమంగా పరిష్కరింపబడడానికి నోచుకుంటూ ఉండేటటువంటి కారణంగా శుభవార్తని వినగలమనేటటువంటి ధైర్యంతో, ముందు చూపుతో ఉండే అవకాశం ఉంటుంది. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే ఆకస్మిక ధన లాభం అవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరపాటుతనంతో మాట తూలే అవకాశం గోచరిస్తోంది. తమకి అన్యాయం జరిగిపోయినట్లుగా 10 మందితో చెప్పుకునే తీరు కూడా గోచరిస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా కూడా ఆరోపణలు చేస్తూ కనిపిస్తారు. ముఖ్యంగా శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని పరీక్షించుకోకుండా, పరిరక్షించుకోకుండా కూడా కనిపిస్తారు. భర్త లేదా భార్య అనేటటువంటి ఇరువురిలో సయోధ్య భావం బాగా ఉన్నప్పటికీ కూడా ఇద్దరు ఇతరుల మీద మాత్రం నేరారోపణ చేస్తూ కనిపించే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మాత్రం అంత అనుకూలంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజిస్తే వివాహాది నిశ్చయం అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు పసుపు పచ్చన, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకమైనటువంటి ఉత్సాహంతో కూడా ఉంటారు. తాము స్థాపించినటువంటి సంస్థ గురించిన ఆలోచన తప్ప మరో ఆలోచనతో ఉండరు. ముఖ్యంగా కంఠానికి సంబంధించిన, నడుముకి సంబంధించిన, మడమలకి సంబంధించిన ఆ అనారోగ్యం కలిగేటటువంటి కారణంగా ముఖ్యంగా వైద్య పరీక్షను చేయించుకోవడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరమైన విశేషాన్ని మర్చిపోకూడదు. తల్లిదండ్రుల్ని చూడడం కోసమని లేదా అన్నదమ్ముల్ని చూడడం కోసమని ప్రయాణాన్ని చేయాలని భావిస్తారు. కానీ తగినటువంటి అవకాశం లేనటువంటి కారణంగా విదేశంలో ఉన్నటువంటి వారు స్వదేశానికి కానీ, స్వదేశంలోనే ఉన్నట్లయితే అంత దూరభార ప్రయాణాన్ని చేయడానికి కానీ పెద్దగా ఇష్టాన్ని చూపించకపోవచ్చు ఈ రోజున ఈ రాశివారు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశివారు బడవానల ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే కోపశాంతి కలుగుతుంది, సహనం పెరుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చన, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ భావంతో ఉంటారు, వైరాగ్య భావంతో గడుపుతూ ఉంటారు. ఎంత చేసినప్పటికీ ప్రయోజనం లేదనేటటువంటి ఆలోచనతోనే ఉంటూ ఉంటారు. నిద్రాభావం తక్కువగా ఉంటూ ఉంటుంది. ఉదయకాలంలో నిద్ర వచ్చే అవకాశం హెచ్చుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా ఏ పని మీద సంపూర్ణమైన శ్రద్ధని చూపించలేకపోతారు. ప్రత్యేకంగా పెట్టవలసినటువంటి ఏవైతే మౌఖిక పరీక్షలు ఉంటాయో వాటికి దరఖాస్తుని కూడా చేయడానికి అంత పెద్ద ఇష్టాన్ని చూపించలేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజిస్తే సంపూర్ణ శుభ లాభం కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైన ఇబ్బందికి గురి కాకుండా ఉండేలా తమ ప్రవర్తనని మార్చుకొని ఉంటారు. ఇంతకుముందు ఎప్పుడో ఉన్నటువంటి వ్యసనాన్ని కూడా పూర్తిగా విడిచేసిన కారణంగా ముఖమంతా ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటుంది. పై అధికారులకి దగ్గర వారుగా, తలలో నాలుకగా వ్యవహరిస్తూ కనిపిస్తారు. క్రింది తోటి ఉద్యోగులతో కూడా అనుకూల భావంతో కనిపిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి వనరుల కోసం ప్రయత్నాన్ని చేస్తూ నెలసరి జీతాన్ని ఆలోచించి మాత్రమే ఖర్చు పెడతారు తప్ప యథాలాపంగా ఇష్టం వచ్చిన తీరులో ఖర్చు పెట్టే అవకాశం లేనే లేదు. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజిస్తే కుటుంబ సభ్యులంతా ఆహ్లాదకరంగా ఉంటారు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే అనాలోచితంగా ఏ పనిని చేయరు. అయినా చేసినటువంటి ఆలోచన వికటిస్తుంది. ఎక్కడా కూడా తెలియకుండా ధనాన్ని నిల్వ చేయాలని ఆలోచన ఉండదు. ఆలోచించి బాగా పరీక్షించి పరిశీలించి ఇతరులు చెప్పిన మీదటే నిల్వ చేస్తారు. కానీ ఇబ్బంది వచ్చే అవకాశం గోచరిస్తుంది. మిత్రులు అలాగే శ్రేయోభిలాషులు యోగ్యులు అయినటువంటి వారి రాక ఇంటికి హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. కానీ కుటుంబ వ్యవహారాన్ని వారిని అడగడానికి ఏమాత్రము ఇష్టం అనిపించక చెప్పే అవకాశం ఉండదు. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంచుకోగలిగిన అవకాశం ఉన్నప్పటికీ కూడా పెంచుకునే తీరు తెన్ను గోచరించకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మరింత పెంచుకోగలిగిన అవకాశం ఉన్న స్థాన చరణం లేదా వ్యాపార స్థానాన్ని మార్చడం అనే వాటిలో స్పష్టమైన నిర్ణయాన్ని చేసుకోలేకపోతారు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు బడబానుల ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చంచలంగా ఉంటారు. ఏ ఆలోచనని స్థిరమైనటువంటి నిర్ణయం చేసి ముగించే అవకాశాన్ని కలిగించుకోలేకపోతారు. ఆడిటర్లకి అలాగే లెక్కలకి సంబంధించినటువంటి పనులు చేసేటటువంటి వారికి మానసికమైన అవ్యవస్థిత బుద్ధి కలుగుతూ ఉంటుంది. నిర్ణయాన్ని చేసుకోలేనటువంటి స్థితిలో ఉండే అవకాశం గోచరిస్తుంది. ధనాన్ని నిలువ చేయవలసినటువంటి ప్రత్యేకమైన స్థానాల గురించిన చర్చ చేస్తారు. కానీ ఏ విధమైన నిర్ణయాన్ని చేయలేకపోతారు. శారీరకమైన తాత్కాలిక అనారోగ్యాన్ని పూర్తిగా తొలగించుకునేందుకు వైద్య చికిత్సని చేయించుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా అది ఈ రోజుకి సాధ్యమయ్యే అవకాశం ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వాలాంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తే ధనపరమైన పెట్టుబడులు సంపూర్ణంగా అనుకూలిస్తాయి. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. దృష్టిదోష సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి గణేష నవరాత్రుల్లో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి దగ్గర
ఎలాంటి ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా గృహంలో ఉన్నటువంటి సభ్యులకు ఉన్న సమస్త దృష్టి దోషాలను తొలగింపజేసుకోవాలంటే కనుదిష్టి గణపతి లేదా దృష్టి దోష నివారణ గణపతిని మీ ఇంటి సింహద్వారం పై భాగంలో గణేష నవరాత్రుల సందర్భంగా బయటి వైపు ఏర్పాటు చేసుకోవాలి. ఈ కనుదిష్టి గణపతి రూపాన్ని మనం పరిశీలిస్తే కనుదిష్టి గణపతి రూపంలో గణపతి ఒక కలశాన్నే కిరీటంలాగా ధరించి ఉంటాడు. ఆయనకి 8 భుజాలు ఉంటాయి. ఈ 8 భుజాలలో కూడా రకరకాలైన ఆయుధాలు ధరించి ఉంటాడు. ఈ రూపాన్ని కనుదిష్టి గణపతి రూపం అనే పేరుతో పిలుస్తారు. ఈ కనుదిష్టి గణపతిని మీ ఇంటి సింహద్వారం పై భాగంలో గణేష నవరాత్రుల సందర్భంగా బయటి వైపు ఏర్పాటు చేసుకుంటే సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే ఇంట్లో అనుకూల శక్తులను పెంపొందింపజేసుకోవటానికి, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ తొలగింపజేసుకోవటానికి, కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి దారువు గణపతిని ఇంటి సింహద్వారం పై భాగంలో గణేష నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసుకోవాలి. దారువు గణపతి అంటే అర్థం ఏంటంటే కర్రతో చేసిన గణపతి అని అర్థం. కర్రతో ఒక గణపతి ఆకారాన్ని తయారు చేస్తే దాన్ని దారువు గణపతి అనే పేరుతో పిలుస్తారు. ఈ దారువు గణపతి ఇంటి సింహద్వారం పై భాగంలో నవరాత్రుల్లో ఏర్పాటు చేసి ఆ దారువు గణపతికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి ధూపం వేసి హారతిచ్చి అగరబత్తులు చూపించాలి. ప్రతిరోజు కూడా గణేష నవరాత్రుల్లో ఈ దారువు గణపతికి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే దారువు గణపతి ఇంటికి రక్షణగా ఉంటాడు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తులను తొలగింపజేస్తాడు. ఇంట్లో సభ్యులందరికీ అదృష్టాన్ని కలిగింపజేస్తాడు. కాబట్టి గణేష నవరాత్రుల్లో గుమ్మం బయట దృష్టి దోష నివారణ గణపతిని, అలాగే సింహద్వారం పై భాగంలో దారువు గణపతిని ఏర్పాటు చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నవరాత్రుల సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన ఒత్తులతో గణపతి దగ్గర దీపారాధన చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఒక కొత్త వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని పసుపు కలిపినటువంటి నీటిలో తడిపి ఆరబెట్టి ఆ పసుపు వస్త్రాన్ని ఒత్తుల్లాగా తయారు చేసి ఆ పసుపు ఒత్తులతో గణపతి దగ్గర దీపారాధన చేసినట్లయితే వివాహపరమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో 7వ స్థానంలో దోషాలున్నా, శుక్రగ్రహం బలహీనంగా ఉన్నా వివాహం నిశ్చయం కావటం ఆలస్యమవుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువగా ఉంటుంది. ఈ సమస్యలన్నీ అధిగమించాలంటే పసుపు రంగు వస్త్రాన్ని ఒత్తుల్లాగా చేసి ఆ ఒత్తులతో గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర దీపారాధన చేయాలి. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా జాతకంలో కుజదోషం ఉండటం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, అలాగే కుజదోషం ఉండటం వల్ల సొంతింటి కళ ఆలస్యం అవుతున్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఒడిదుడుకులున్నా, అప్పుల సమస్యలు ఎక్కువగా ఉన్నా ఒక కొత్త వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని కుంకుమ కలిపిన నీటిలో తడిపి ఆరబెట్టి, కుంకుమ కలిపిన నీటిలో తడిపి ఆరబెట్టిన ఆ వస్త్రాన్నే ఒత్తుల్లాగా చేసి ఆ ఒత్తులతో గణపతి దగ్గర దీపారాధన చేయాలి. అప్పుడు భూలాభము గృహలాభము కలుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పురోభివృద్ధి ఏర్పడుతుంది. రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆదాయ మార్గాలు పెరగాలంటే, ధనపరంగా తొందరగా కలిసి రావాలంటే, ఖర్చులు తగ్గిపోవాలంటే ఒక కొత్త తెల్లటి వస్త్రాన్ని తీసుకొని దాన్ని పన్నీరులో తడిపి ఆరబెట్టి, పన్నీరులో తడిపి ఆరబెట్టిన ఆ వస్త్రాన్నే ఒత్తుల్లాగా చేసి గణపతి దగ్గర గణేష నవరాత్రుల్లో దీపారాధన చేస్తూ ఉండాలి. అలా చేస్తే ధనపరంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే నవరాత్రుల సందర్భంగా గణపతి దగ్గర పత్తితో చేసినటువంటి ఒత్తులతో దీపారాధన చేస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి. పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా తామర ఒత్తులతో గణపతి దగ్గర దీపారాధన చేసినట్లయితే ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది. అరటి నారతో చేసిన ఒత్తులతో గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి దగ్గర దీపారాధన చేసినట్లయితే పూర్వజన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగింపజేసుకోవటానికి, సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి అరటి నారతో చేసిన ఒత్తులతో చేసే దీపారాధన విశేషంగా సహకరిస్తుంది. అలాగే జిల్లేడు ఒత్తులతో గణపతి దగ్గర దీపారాధన చేస్తే మంత్రసిద్ధి కలుగుతుంది. ఎవరైనా మంత్రజపం చేసుకునే వాళ్ళకి ఆ మంత్రానికి తొందరగా సిద్ధి రావాలంటే గణేష నవరాత్రుల్లో గణపతి దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే సమస్త సంపదలు లభించటానికి
శత్రుబాధలు లేకుండా ఉండటానికి, దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి కూడా జిల్లేడు ఒత్తులతో చేసే దీపారాధన గణేష నవరాత్రుల్లో విశేషంగా సహకరిస్తుంది. ఇలా ప్రత్యేకమైన ఒత్తులతో గణేష నవరాత్రుల సందర్భంగా గణపతి దగ్గర దీపారాధనలు చేయండి. గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా గణపతికి ఎటువంటి నైవేద్యాలు సమర్పిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.